ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవునికి మరియు మనకు మధ్య ఉన్న సంబంధం గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు ఆ చర్చను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి మరింత లోతుగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రశ్న. మనలో చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది. ఇంతకీ మనం పూజించే దేవతలకు, సర్వోన్నతుడైన ఆ ఒక్క దేవుడికి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? వాళ్ళందరూ ఒకటేనా లేక వేర్వేరా? పదండి, ఈరోజు ఈ విషయంలో ఒక స్పష్టత తెచ్చుకుందాం. ముందుగా దేవతల గురించి మాట్లాడుకుందాం. మన హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలున్నారని అంటూ ఉంటారు కదా. ఇక్కడ కోటి అనే పదానికి కేవలం సంఖ్య అనే అర్థమే కాదు, రకం లేదా శ్రేణి అని కూడా అర్థముంది. అంటే లెక్కలేనన్ని రకాల దైవిక శక్తులు ఉన్నాయని, వాళ్లలో ఎంతో వైవిధ్యం ఉందని ఇది సూచిస్తుందన్నమాట. సో ఇక్కడ మనం బహుళత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవతలు ఈ భౌతిక ప్రపంచంలో, ఈ కాలచక్రంలో ఒక భాగం. అంటే మనలాగే వాళ్లు కూడా జనన మరణ చక్రానికి లోబడి ఉంటారు. వారికొక ఆరంభముంటుంది, ఒక ముగింపుంటుంది. వాళ్లకు భౌతిక శరీరాలుంటాయి కాబట్టి వారు ప్రాపంచిక సుఖదుఖాలను అనుభవిస్తారు. అందుకే వారిని భోక్తలు అని కూడా అంటారు. అంతేకాదు, వారి పుట్టుక గర్భం ఉండే జరుగుతుంది. దేవతల ఈ బహుళత్వానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు మనం ఏకత్వం వైపు చూద్దాం. చూసారా, దేవతలు ఎంతోమంది, అసంఖ్యాకులు, కాని దేవుడు మాత్రం ఒక్కడే. ఈ ఏకత్వమే దేవుని యొక్క అత్యంత ప్రాథమికమైన, ప్రత్యేకమైన లక్షణం. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది దేవునికి, దేవతలకు మధ్య ఉన్న తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. దేవతలు జన్మిస్తారు, కాని దేవుడు అజన్ముడు, అంటే ఆయనకు పుట్టుకనేది లేదు. దేవతలకు శరీరం ఉంటుంది, కాని దేవుడు అశరీరీ, అంటే ఆయనకు భౌతిక రూపం లేదు, నిరాకారుడు. దేవతలు సుఖాలను అనుభవించే భోక్తలు, కాని దేవుడు అభోక్త, అంటే ఆయన ఏ కర్మఫలాలకు అతీతుడు. చివరిగా దేవతలు గర్భం నుండి పుడితే దేవుడు అయోనిజుడు, అంటే గర్భం నుండి పుట్టనివాడు. ఈ తేడాలే ఆయన అతీత స్వభావాన్ని మనకు తెలియజేస్తాయి. సరే, దేవుడు ఏమిటి అనేదాని నుండి ఇప్పుడు దేవుడు ఎవరు అనేదానికి వద్దాం. దేవుడు కేవలం ఈ లక్షణాలకు అతీతుడు మాత్రమే కాదు. ఆయన సర్వాత్మలకు, అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతియొక్క ఆత్మకు తండ్రి. దేవుని తండ్రిత్వమనేది విశ్వవ్యాప్తమైనది. అది ఎవ్వరికీ పరిమితం కాదు. ఆయన కేవలం దైవీక ఆత్మలైన దేవాత్మలకు లేదా ధర్మాన్ని స్థాపించే ధర్మాత్మలకు మాత్రమే తండ్రి కాదు. ఆయన గొప్ప ఆత్మలైన మహాత్ములకు, మంచి పనులు చేసే పుణ్యాత్ములకు, చివరికి పాపాలు చేసే పాపాత్ములకు కూడా ఆయనే తండ్రి. ఇదే ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఆయన ప్రేమ, ఆయన సంబంధం షరతులు లేనిది. ఎవ్వర్నీ ఆయన వేరుగా చూడడు. దేవుని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలంటే ఆయన పేర్లను పరిశీలించాలి. ఎందుకంటే దేవుని పేర్లు కేవలం పిలవడానికి కాదు, అవి ఆయన చేసే పనులను, ఆయన కర్తవ్యాలను మనకు వివరిస్తాయి. ఉదాహరణకు, దేవుని పేర్లలో ఒకటి ముక్తేశ్వరుడు. ఎందుకంటే ఆయనే సర్వాత్మలను ఈ బంధనాల నుండి విడిపించి, అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన అంతిమ విమోచకుడు. అలాగే ఇంకొక పేరు పాపకటేశ్వరుడు, అంటే పాపాలను కడిగివేసేవాడు అని అర్థం. మనం చేసిన ప్రతికూల కర్మల భారాన్ని తొలగించి మన ఆత్మలను శుద్ధి చేసేవాడు కాబట్టే ఆయనకు ఈ పేరు వచ్చింది. ఇక దేవుని యొక్క సర్వోన్నత శక్తిని తెలియజేసే పేరు మహాకాలుడు. ఈ పేరు ఆయన స్థానాన్ని అద్భుతంగా వివరిస్తుంది. కాలం, మృత్యువు ఇవన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. ఆయన వీటన్నిటి ప్రభావానికి అతీతుడు. అందుకే ఆయనను కాలాన్నే జయించినవాడు అంటారు. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న దాని నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన సారాంశమేమిటంటే, దేవుడు ఒక్కడే, ఆయన అతీతమైనవాడు, మరియు ఆయనకు, దేవతలకు చాలా తేడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఈ సృష్టిలోని ప్రతి ఆత్మకు తండ్రి. మరి నిరాకారుడైన ఆ సర్వోన్నత దేవుడు ఈ సృష్టిలో తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తాడు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం మన తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి.